టైం అయింది, దండలు మార్చుకోండి. ఆగో రేయ్, నువ్వు ప్రియాని కాదని ఈ అమ్మాయి చేసుకుంటున్నావా? ప్రియా ఎవరు? నీ లవరు. చూడు, నిన్న నీకు లిఫ్ట్ ఇచ్చానని మంచి కోరు చెప్తాను. ఇటు పెద్ద మోసగాడు. ఏమండి, నేను అందగాని కాదంటే ఒప్పుకుంటాను, కానీ మోసగాడంటే మాత్రం ఒప్పుకోను. అసలు ఆ ప్రియ ఎవరో నాకు తెలీదు. నీకు తెలుసు, కానీ నువ్వు అమ్మాయి జీవితాలతో ఆడుకుంటావని ఆ పాపకి తెలీదు. ఏరా, ఇంకో అమ్మాయిని ప్రేమించి నా గొంతు కోయడానికే నన్ను పెళ్లి చేసుకుంటున్నావు? నేను అసలు ఏ అమ్మాయిని ప్రేమించలేదు. అంటే నన్ను కూడానా? నిన్ను ప్రేమించాను, కానీ ఆ అమ్మాయిని ప్రేమించలేదు. రాస్కెల్, 24 గంటల క్రితం అమ్మాయితో తిరిగి ఇప్పుడు ప్రేమించలేదంటావా? మొన్న బట్టల కొట్లో సేల్స్ గర్ల్ ని చీర విప్పి చూపించమన్నప్పుడే నేను అనుకున్నాను వీడేదో మోసగాడని. అయ్యో అత్తయ్య, నేను విప్పి చూపించమన్నది ఆమె కట్టుకున్న చీర కాదు, కొన్న చీర. ఇంకా మోసం చేయాలని చూడకో బాబు. సమయానికి తోడబుట్టిన వాళ్ళ వచ్చి మా అమ్మాయి జీవితాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ బాబు. ఇంకెందుకు పదండి. అత్తయ్య, మావయ్య, అత్తయ్య నా మాట నమ్మండి. అతను ఏదో కావాలని అబద్ధం చెప్తున్నాడు. నేను అబద్ధం చెప్తానా? ఏమండి, ఒక్క నిమిషాలు వెయిట్ చేయండి. ఇప్పుడే ప్రియని పిలిచి వీడి బండారం బయట పెట్టిస్తాను. హలో ప్రియా, నేను ఆర్యన్ని. అర్జెంట్గా రిజిస్టర్ ఆఫీస్కి రా. దేనికి? చెప్తా, వెంటనే రా. వస్తుంది, వెయిట్ చెయ్యి. ఏమండి, ప్రియా అనే అమ్మాయి అందంగా ఉంటుందా? దేనికి? ఈ సంబంధం ఎలాగో చెడిపోయింది, దాంతోనైనా కంటిన్యూ అవుదామని. బూట్ కాల్తో ఫుట్బాల్ ఆడతాను. అదిగో ప్రియ వచ్చింది. రా ప్రియా. దేనికి అర్జెంటుగా రమ్మన్నావు? వీడు నిన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. నన్ను కాదనడం ఏంటి? వీడు నీ లవరేగా? చిచ్చి, వీడు నా లవర్ ఏంటి? మరి నిన్న వీడితో పాటు కార్ దిగావుగా? చంపేసావు కదా మొగడా. ఆమెతో కార్ దిగితే లవర్ అనుకోడేనా? దారిలో నా బైక్ చెడిపోతే లిఫ్ట్ అడిగి అక్కడ దిగాను. అత్తయ్య, మావయ్య, విన్నారుగా, అతను పొరపాటు పడ్డాడు. రండి, మా పెళ్లి జరిపిద్దురు గాని. నో, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. నీకేమైందమ్మా? ఈ అమ్మాయి ఇతన్ని ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోబోతోంది. నేను ఇతన్ని ప్రేమించడం ఏంటి? ఏమండి, నేను మిమ్మల్ని ప్రేమించానా? చీచి, ఛాన్సే లేదు. లేకుండానే కలిసి తిరిగారా? మేం కలిసి ఎక్కడ తిరిగాం? నేను చూడలేదనుకోకు. నిన్న లైఫ్ స్టైల్ దగ్గరికి తను నీతో పాటు జీప్లో రాలేదు? ఓ అదా, కొంప ముంచావు. తను లిఫ్ట్ అడిగితే అక్కడ దించా. అవునండి, ఈయన్ని కలుసుకోవడానికి అక్కడికి వచ్చాను. ఓహో, నేను ఈవిడ కార్లో దిగితే నువ్వు ఆయన కార్లో దిగావా? అది చూసి వీళ్ళు ఏదేదో ఊహించేసుకున్నారు. మావయ్య, అత్తయ్య, విన్నారుగా? విన్నాం. ఇంకెప్పుడు ఎవరి కారులోనూ లిఫ్ట్లు అడిగి ఎక్కకండి. రండి, ముహూర్తానికి టైం అయింది. పదండి. ఇద్దరూ కన్ఫ్యూజ్ అయ్యి వీళ్ళని కంగారు పెట్టేశావు. వాళ్ళ సంగతి సరే, మన గురించి ఆలోచించావు? ఇక్కడే చెప్పాలా? ఎస్. ఆర్య, ఇక్కడికి. ఆగండి, ఆగండి. స్టాప్, స్టాప్. 1 minute ప్లీజ్. మై డియర్ ట్రాఫిక్ జామ్ బాధితులారా, దయచేసి అందరూ వినండి. నా పేరు ఆర్యన్ రాజేష్. ఈ అమ్మాయి పేరు ప్రియా. నేను తనని ప్రేమించాను. ప్రేమించుకుంటే జనం లేని థియేటర్కో పొదలు ఎక్కువగా ఉన్న పార్కుకో వెళ్ళాలి కానీ నడి రోడ్డు మీదేంటి? చెప్తా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడిగితే తను ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్తే మాకేంటయ్యా? తప్పకోండి, మీ ఆఫీసులకు వెళ్ళాలి. పడుకోవడానికేగా. ఇంతకీ ఆమె ఏం చెప్పింది? చెవిలో ఐ లవ్ యూ అని చెప్పింది. ఆర్య, పబ్లిక్ ఏమిటిది? పెళ్ళైనా ప్రేమైనా పబ్లిక్ గానే జరగాలి. 10 మందికి తెలియాలి, 10 మంది ఆమోదం పొందాలి. అంతేగాని రహస్యంగా దాచేది కాదు. రేపు మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరే సాక్ష్యం. ఇదిగో నా ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరాన్ని తొడుగుతున్నాను. మమ్మీ, ఏమిట్రా ఆనందం? నేనంతా ఏడుస్తూ కూర్చున్నా, ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నావు, ఏమిటి విషయం? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించావా? అవును డాడీ. ఎవరమ్మా అదృష్టవంతుడు? మీరు కేడి అంటుంటారే, అతను డాడీ. వాడా? నేను చస్తే ఒప్పుకోను. ఒప్పుకోమని నిన్నాడు అడిగాడు. నేను బతుకుండగా ఈ పెళ్లి జరగడానికి వీలేదు. అయితే మా పెళ్లి దాకా నువ్వు బతుకు వీల్లేదు. ఇదే నీ చివరి మాట? వాడు ఫ్రాడ్ గాడు, చీటర్ తెలిసాక ఎలా ఒప్పుకుంటారు? లేదు డాడీ, అతను చాలా మంచివాడు. అసలు వాడెవడమ్మా? ఆర్యన్ రాజేష్. పేరు కాదు, వాడు కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు
తెలీదు. తెలియకుండా ఎలా ప్రేమించావు? అవన్నీ తెలుసుకుని చేస్తే బిజినెస్ అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుంది డాడీ? ఓ, మాటలు కూడా బాగానే నేర్చావు. తన దగ్గరే నేర్చుకున్నా. నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం ఒప్పుకోను. చూడు, సైలెంట్గా ఫ్రేమ్లో ఫోటోలో పడుండు, లేదంటే చేస్తావా? నేను ఎందుకు చేస్తాను? మరి ఆ అమ్మాయిని మర్చిపోతావా? హలో, ప్రేమించేది మర్చిపోవడానికి కాదమ్మా. నువ్వు ఒప్పుకోకపోతే లేవ తీసిపోయి చేసుకుంటా. ఏ ఆ అమ్మాయి అంత వెయిట్ తక్కువ ఉందా? పారిపోయి చేసుకుంటానంటున్నాడు. అంటే ఇల్లు వదిలిపోతావా? ఇంత ఆశ వదులుకుని వెళ్ళి తొక్కలోకి అసలు ఎవడపడతాడు? కావాలంటే నువ్వు వెళ్ళు. ఒరేయ్, ఓ తండ్రిని అనాల్సిన మాట ఏదా ఇది? ఈ మాట ఎప్పుడు అనేవాడిని. అమ్మ బాధపడుతుందని ఇన్నాళ్ళు మనసులో దాచుకున్నా. మా నాయనే, నా మీద నీకెంత ప్రేమరా. నోరు మూయండి. చూడు, ఇది నా ఇల్లు, నేను ఎందుకు వెళ్ళాలి? ఇష్టం లేని కోడలతో అడ్జస్ట్ అయి ఉండలేవు కాబట్టి. ఆహా. అయితే నా మాట విననంటావు? నువ్వు తనని మర్చిపో అనే మాట తప్ప ఏదైనా చెప్పు, వింటాను. సరే, నిన్ను మర్చిపోమని అతనికి చెప్పు. డాడీ, మీరు కాదంటే మిమ్మల్ని కాదనుకుని అతని దగ్గరకు వెళ్తాను గాని అతన్ని కాదనను. ఐసి, నువ్వు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడీ. హడలు కొట్టేశారు కదండి, ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చుగా. ముందే ఒప్పేసుకుంటే తండ్రి నేను ఎలా అనిపించుకుంటాను? సరే, మీ కోడలు ఎప్పుడు చూస్తారు? రేపే వాళ్ళని రమ్మను, మాట్లాడతాను. ఇంకా మాట్లాడుకోవడానికి ఏముందండి? వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, పెద్దవాళ్ళుగా మనం చేయాల్సింది చేయటమే. అదే, పెద్దవాళ్ళగా మనం చేయాల్సింది చేయాలా లేక వాళ్ళు చెప్పింది చేయాలా? అంటే వాళ్ళు చెప్పింది చేయడం అంటే ఈ పెళ్లి చేయాలి, మనం చేయాల్సింది చేయడం అంటే ఈ పెళ్లి చేయకూడదు. ఏ మేము చెప్పింది చేస్తే మీ పెద్దరికం తగ్గిపోతుందా? ఆర్యన్, సారీ మమ్మీ. మరోలా అనుకోకండి. కుర్రతను మీ వాడిలో ఆ కుర్రతనమే నాకు నచ్చలేదు. నేను నచ్చాల్సింది మీకు కాదు, మీ అమ్మాయికి. తనకి నేను నచ్చడం లేదు, అడిగి చూడండి. అక్కర్లేదు, చెప్పింది. చూడండి అన్నయ్య గారు, ఆర్యన్ మా కుక్కగానొక్క కొడుకు. ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నాం. ప్రియ అంటే వాడికి పంచ ప్రాణాలు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూశాక వాడి కోరిక తప్పనిపించలేదు. బియ్యం అందడానికి మీకన్నా మంచి సంబంధం నేను తేలాను సార్. నాకున్నది కూడా ఒక్కగానొక్క కూతురు. ఇన్నాళ్ళు మనం వీళ్ళు అడిగిందల్లా ఇచ్చాం, కోరిందల్లా తెచ్చాం. లేకపోతే అలుగుతారని, అన్నం తినరని. కానీ గోతిలో దూకుతామంటే సరే అంటావా? ప్రేమించి పెళ్లి చేసుకోవడం గోతులో దూకడం అవుతుందా? ఎస్, ఎందుకంటే మీది అసలు నిజమైన ప్రేమ కాదు కాబట్టి. మా ప్రేమ గురించి మీకేం తెలుసు? మాకే తెలుసు. మేం పెద్దవాళ్ళం కాబట్టి, మీ కుర్రతనాన్ని దాటే ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి. అసలు ప్రేమ అంటే ఏంటో మీ అమ్మ నాన్నని అడుగు. నువ్వు ప్రేమించావని చెప్పగానే ఏదో ఘనకార్యం చేసావని మురిసిపోయి ఒప్పుకున్నారా, లేక నీ మీదున్న ప్రేమతో వాళ్ళ ఇష్టాన్ని పక్కన పెట్టి ఒప్పుకున్నారా? అడుగు. అది ప్రేమ అంటే 2 సార్లు రెస్టారెంట్లో కలిసి 3 సార్లు పార్కులు తిరగటం కాదు ప్రేమ అంటే. అది కాదు డాడీ. షట్ అప్. అవును, నా కూతుర్ని ప్రేమించాను అంటున్నావే, ఏం చూసి ప్రేమించావా? దీన్ని ఫేస్ చూసి, ఇంకా పచ్చిగా చెప్పాలంటే పర్సనాలిటీని చూసి. కోప్పడకండి ప్లీజ్. మీ అబ్బాయిలో నాకు నచ్చిన ఒకే ఒక విషయం ఈ ఫ్రాంక్నెస్. అవును, రేపు నా కూతురు కంటే మంచి ఫేసు, మంచి పర్సనాలిటీ ఉన్న మరో అమ్మాయి కనిపిస్తే దీన్ని వదిలేసి దాన్ని ప్రేమిస్తావా? అలా ప్రేమిస్తాను. ఎందుకు ప్రేమించవు? నీకు కావాల్సింది అందం, పర్సనాలిటీయే కదా. వై నాట్? మీరు ప్రేమ అనుకుంటున్నారే, అది ప్రేమ కాదు, ఆకర్షణ, అట్రాక్షన్. ప్రేమ అనేది మనసులోంచి పుట్టాలి, చూపుల్లోంచి కాదు. ప్రేమ అంటే ఒకరినొకరు కోరుకోవడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ప్రియ, నేను అర్థం చేసుకున్నాను. 18 సంవత్సరాలు పెంచిన నాకే నా కూతురి మనసు అర్థం కాలేదు. ఒక 7-8 సార్లు కలుసుకోగానే నీకు అర్థమైపోయిందా? ఎస్, మా ప్రేమకున్న పవర్ దాటిది. 18 సంవత్సరాలు మీ ప్రేమని 18 నిమిషాల్లోనే పొందగలిగాను. ఇప్పుడు నేను ఇలా అంటే మిమ్మల్ని కాదని ప్రియ నా వెంట వస్తుంది. ఓ, ఇప్పుడు నేను కాదన్నా ప్రియని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలరన్న నమ్మకం నీకుందా? ఏ మీకు లేదా? లేదు. మీ ప్రేమ మీదే కాదు, మీ జనరేషన్ వాళ్ళు చేసుకునే ప్రేమ పెళ్లిళ్ళ మీద కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే 90% ఫెయిల్ అవుతున్నాయి. అంటే మీ జనరేషన్ వాళ్ళు చేసి పెళ్లిళ్ళు సక్సెస్ అవుతున్నాయా? 99%. పూర్వం పెళ్లిళ్ళు ఎలా జరిగేవో తెలుసా? ఫలానా వెంకట్రావు గారు అబ్బాయి బాగున్నాడు, మీ అమ్మాయికి సరిపోతాడు అని ఊళ్ళో పెద్దలు చెప్తే వాళ్ళ మాటకి విలువిచ్చి పెళ్లిళ్ళు చేసేవారు. సక్సెస్ అయ్యాయి. తరువాత జనరేషన్లో పెద్దలు వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని చూసొచ్చి పెళ్లిళ్ళు చేసేవారు. అవి సక్సెస్ అయ్యాయి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పెద్దల సమక్షంలో అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకునేవారు, నచ్చితే చేసుకునేవారు. ఆ తర్వాత పెళ్లి చూపుల్లో
అమ్మాయి అబ్బాయి పక్కకెళ్ళి ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని వాళ్ళకి ఓకే అయితే పెళ్లి చేసుకునేవారు. అవి సక్సెస్ అయ్యాయి. వీటిల్లో ఎక్కడన్నా 1-2 గొడవలొచ్చి విడిపోతే పెద్దలు కలగజేసుకుని సర్ది చెప్పేవారు, వాళ్ళు సర్దుకుని కాపురాలు చేసుకునేవారు. కానీ మీ జనరేషన్కి వచ్చేసరికి పెద్దలంటే భయం లేదు, పెళ్ళంటే గౌరవం లేదు. చూడండి, మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. ఓకే, అయితే ఓ జనరేషన్ ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. పూర్వం నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య 1 నెల 2 నెలల గ్యాప్ పెట్టేవారు. ఎందుకో తెలుసా? పందిళ్ళు వేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి, ముఖ్యంగా అప్పులు చేసుకోవటానికి. షట్ అప్. పెద్దవాళ్ళు ఆ గ్యాప్ పెట్టింది వాళ్ళ గురించి వీళ్ళు, వీళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అది క్యాన్సిల్ చేసుకుని మరో పెళ్లి చేసుకునేవారు. అందుకే ఆ పెళ్లిళ్ళు 99% సక్సెస్ అయ్యాయి. కానీ మీరు ఈరోజు ప్రేమ అంటున్నారు, రేపు పెళ్లి అంటున్నారు, 2 రోజులు కాపురం చేశాక 3వ రోజు డైవర్స్ అంటున్నారు. మీరు చెప్పేది నిజమే అనుకోండి, కానీ ఇప్పుడు మనం నో అంటే మన మాటకు విలువిచ్చి వాళ్ళ ప్రేమను చంపుకుంటారన్న నమ్మకం మీకుందా? లేదు. అందుకే పెద్దవాళ్ళుగా మన గౌరవాన్ని మనం కాపాడుకుందాం. ఏంటండి గౌరవం? ఎందుకు పనికొస్తుంది? మా అమ్మాయిని మీరు సెలెక్ట్ చేయలేదు, మీ అబ్బాయిని నేను సెలెక్ట్ చేయలేదు. వాళ్ళ మీద మనకు అస్సలు కంట్రోల్ లేదు. రేపు వాళ్ళ కాపురంలో ఏదైనా సమస్యలు వస్తే మన మాట వింటారన్న గ్యారంటీ కూడా లేదు. ఈరోజు వాళ్ళు ఇష్టపడి కావాలనుకుంటున్నారు, సరే అని చేస్తాం. రేపు ఇష్టపడక అక్కర్లేదనుకుంటే సరే అని ఊరుకోగలమా? ఇప్పుడు మీరు ఏమంటారు? మీది ఆకర్షణ కాదు, నిజమైన ప్రేమ అయితే ఓ 4 రోజులు మీరిద్దరూ కలుసుకోకూడదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. నోరు మూసుకోండి. లెట్స్ హ్యావ్ అ డీల్. ఈ రోజే నీకు ప్రియకి నిశ్చితార్థం అనుకుందాం, ఓ 1 నెల తర్వాత పెళ్లి అనుకుందాం. ఈ మధ్య గ్యాప్లో మీరిద్దరూ కలిసి ఏ ఫారినో వెళ్ళండి, ఒంటరిగా ఒకే రూమ్లో కలిసి ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రేమ మీ మధ్య ఇలాగే ఉంటే విదిన్ 1 వీక్ మీ పెళ్లి నేను జరిపిస్తాను. ఏమంటారు? మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ వయసు వచ్చిన పిల్లల్ని ఒంటరిగా పంపించడం బాగుంటుందంటారా? తప్పు చేస్తారని భయమా? ఆ ఆలోచన మనసులో ఉంటే వాళ్ళు అంత దూరం వెళ్ళక్కర్లేదు. మనకు తెలియకుండా ఇన్ని రోజులు వాళ్ళు కలుసుకోలేదా? అది కాదు. చూడండి, నాకు నా కూతురు మీద, నా పెంపకం మీద నమ్మకం ఉంది. ఆ మాటకు వస్తే మాకు మా అబ్బాయి మీద నమ్మకం ఉంది. మరైతే ఇంకెందుకు అభ్యంతరం? వీళ్ళిద్దరూ ఇలాగే వస్తే భార్యాభర్తలు అవుతారు, భేదాభిప్రాయాలతో వస్తే విడిపోతారు. సింపుల్. అది ఓ రకంగా మంచిదేలేండి. రేపు పెళ్ళైన తర్వాత విడిపోయి అందరి దృష్టిలో బ్యాడ్ అయ్యే కంటే ఇదే బెటర్. ఓకే డాడీ, మాది నిజమైన ప్రేమని, ఆకర్షణ కాదని వితిన్ 30 days తిరిగి వచ్చి ప్రూవ్ చేస్తాం. ఎస్ డాడీ, వి విల్ ప్రూవ్ అవర్ లవ్. That's the spirit. I wish you all the best.